అందరికీ శరణార్థులు. హాలుమత సంస్కృతిని మనము గతంలో కొన్ని వీడియోల ద్వారా తెలుసుకున్నాం. హాలుమత సంస్కృతి అంటే భారతదేశ సంస్కృతి, మూల నివాసుల యొక్క సంస్కృతి అని తెలుసుకుంటూ, ఇక్కడ రాజకీయాల్లో కూడా హాలుమతస్థులు ముందంజలో ఉన్నారు. ఒకప్పుడు క్షత్రియులుగా ఉన్నారు, రాజ్యాలను పాలించారు, సేనానులుగా ఉన్నారు. అలాగే కవులు, కళాకారులు, చాలా రంగాల్లో ಹಾಲುಮತಸ್ಥులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ಹಾಲುಮತವು ఇతర ధర్మಗಳಿಂದ సంపన్నಗೊಂಡಿದೆ అంటారు. ఇతర ధర్మాలన్నీ కూడా హాలుమతం నుంచి కొన్ని వాళ్ళు తీసుకుంటే, మనం కొన్ని ధర్మాల నుంచి మనం కూడా మంచిని స్వీకరించాము అన్నాడు. ಬೌದ್ಧ, ಜೈನ, ವೀರಶೈವ, ವೈಷ್ಣವ ಗಣನೀಯ ಮೌಲ್ಯಗಳು, ಆರಾಧನಾ ಕ್ರಮಗಳು, ಜೀವನ ವಿಧಾನಗಳನ್ನು ಪಡೆದುಕೊಂಡಿವೆ. మన హాలుమతం నుంచి మనం ఎలాగ మూర్తి పూజను ప్రారంభించింది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదట విగ్రహ రూపము ఒక రాయిని దైవాంశ సంభూతుడిగా పూజించింది హాలుమతస్థులు. అంటే లింగ పూజ ప్రారంభం చేసింది మనం. అందుకనే మనము లింగాన్ని ధరించాం మనం. అందుకనే లింగాయతులు పెట్టు లింగం అంటే మనం ఉట్టు లింగం అని చెప్తారు. మనం హాలుమతస్థులు ఉట్టు లింగదవరు, లింగాయతులు పెట్టు లింగదవరు అంటారు. అంటే మన శరీరమే లింగ ఉద్భవం. మనం హాలుమతస్థులే లింగాన్ని ధరించిన వాళ్ళం. మొట్టమొదట భారతదేశంలో లింగ పూజ చేసిన వాళ్ళు మనం హాలుమతస్థులము. లింగ ధారణ చేసుకున్నాము. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో మన యొక్క ఆ నాగరికత శిథిలాల్లో లింగాలను ధరించినటువంటి వాళ్ళు ఉన్నాము. లింగ పూజ జరిగింది. అది హాలుమతస్థులది. తర్వాత మిగతా కులాల వాళ్ళు, మిగతా జాతుల వాళ్ళు లింగధారణ చేసుకోవడం జరిగింది. మా హాలుమతం నుంచే మిగతా ధర్మాలన్నీ కూడా దయ, ధర్మము, క్రమశిక్షణ, ఇలాంటి విషయాల్ని, జీవహింస, ఇలాంటి విషయాల్ని బౌద్ధ జైన మతాలు హాలుమతం నుంచి నేర్చుకున్నాయి. శైవ మతం ప్రారంభమైంది మనతోనే. శివుని మనమే మన మొట్టమొదటి శివుని పూజించింది మనమే పశుపతిగా, తర్వాత శివలింగ రూపంలో. కాబట్టి జైనము, బౌద్ధము, వైరస్యం ఇవన్నీ కూడా గణనీయంగా మౌల్యాలుంటే ఆ విలువల్ని మన ద్వారా వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఈ ఆరాధన పద్ధతులు, జీవన విధానాల్ని పడుదుకొండివే అంటాడు ఆయన. హాలుమతం నుంచే మిగతా మతాలు ఒక మౌల్యాల్ని, ఒక విలువల్ని మన ద్వారా వాళ్ళు తీసుకున్నారు అని చెప్తారు. అలాగే ಹಾಲುಮತದ ಅಂತರ್ಗತ సత్యవే ಅದನ್ನು ಇನ್ನೂ ಜೀವಂತವಾಗಿರಿಸಿದೆ. చూడండి, హాలుమతంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సత్యము, సత్య వాక్ పరిపాలకులు హాలుమతస్థులు. అమాయకులు అంటాం. తెలివైన వాళ్ళ అమాయకుల కాదు, సత్యవంతులు. మనం తెలివైన వాళ్ళు, సత్యవంతులు. మనం చూడ్డానికి అమాయకంగా ఉంటాం. అమాయకం అంటే ఏమిటి? ఇతరులచే మోసగింపబడినవి తప్ప ఇతరుల్ని మోసం చేయలే. అది సత్యవంతమైనటువంటి జీవనం. అందుకనే ఇప్పటికీ కూడా ఈ సంస్కృతి ఇలా ఉంది అంటే దాని అర్థము సత్యవంతులుగా ఉండడమే అని చెప్తాడు. ಹಾಲುಮತದ అంతర్గత సత్ಯವೇ ಅದನ್ನು ಇನ್ನೂ ಜೀವಂತವಾಗಿದೆ. ఇప్పటికీ జీవంతంగా మన సంస్కృతి ఉంది అంటే అందులో సత్యం ఉంది కాబట్టి, వాళ్ళ నియమాలను పాటిస్తారు కాబట్టి, సత్యాన్ని పాటిస్తారు కాబట్టి మన యొక్క సంస్కృతి ఇప్పటికీ కూడా జీవంతంగా ఉంది. ಆರ್ಥಿಕ ಬಡತನದ ನಡುವೆ ಕುರುಬರ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪನ್ನರು, ವೀರರು, ಶೂರರು, ಪ್ರಾಮಾಣಿಕರು, ಮುಗ್ಧರು, ಸತ್ಯವಂತರು ಆಗಿರುವುದರಿಂದ ಮಾಡಿದೆ. చూడండి, కొద్ది వరకు ఆర్థిక బడతనದಿಂದ మనం పేదరికంలో ఉన్నప్పటికీ మనము సంస్కృతిని సంరక్షించుకుంటూ వీరులుగాను, శూరులుగాను, ప్రామాణికంగాను, ముగ్ధులుగాను, సత్యవంతులుగాను ఉండడం జరిగింది. ಈ ವಿಚಾರವು ಇಡೀ ಭಾರತದಲ್ಲಿ ಬೇರೆ ಯಾವುದೇ ಹಿಂದೂ ವರ್ಣಕ್ಕೆ ಜಾತಿ ಉಪಜಾತಿಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಲ್ಲೇಖಿತವಾಗಿಲ್ಲ. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి నాగరికత, ఇలాంటి చరిత్ర మిగతా ఏ జాతులకి, ఉపజాతులకి కూడా లేదు, లిఖితం కాలేదు అంటారు ఇక్కడ రాసినటువంటి గ్రంథ రచయిత. హాలుమత సంస్కృతి ఇప్పటికీ జీవంతంగా ఉంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి సత్యం, వాళ్ళ యొక్క జీవన విధానం, హాలుమతస్థుల యొక్క నీతి నియమాలన్నమాట, క్రమశిక్షణ చెప్తాడు.
ಹಾಲುಮತ ಸಂಸ್ಕೃತಿಯು ಜೀವ ಪರವಾದ ಸಂಸ್ಕೃತಿಯಾಗಿದೆ. ಹಾಲುಮತ సంస్కృతి అనేది జీవపరమైనటువంటి సంస్కృతి. మనల్ని కాపాడినటువంటి వ్యక్తిని మనం దేవుడుగా పూజించాం. ఆయనే శివుడు, ఆయన భార్య పార్వతి. వాళ్ళని మనం పూజిస్తూ వచ్చాం. ఒకప్పుడు వాళ్ళు మనుషులే. దీని ప్రకారం గాలుపత గ్రంథం ప్రకారం వాళ్ళు మనుషులు. పశుపతి, పశువుల్ని కాపాడినటువంటి వ్యక్తి, పశువుల కాపరులైనటువంటి గొర్రెలు, పశువులు అంటే గొర్రెలు, మేకలు, పశువులు, వాటి కాపాడినటువంటి వ్యక్తి శివుడు. తల్లి పార్వతి, ఆదిదేవత, ఆదిశక్తి, పరాత్పర శక్తి. ఆమెను మనం అమ్మ తల్లి రూపంలో పూజించాం. తర్వాత శివపార్వతుల్ని పూజించాం. కనుక ఆ శివపార్వతుల యొక్క పూజా విధానం పూజను చేసుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని మనం కొనసాగిస్తూ వచ్చాము. ఆ విధానాన్ని చూసిన తర్వాత మనం శివలింగం తయారు చేసుకొని ఆ లింగ రూపంలోనే దేవుణ్ణి చూసాము. మొట్టమొదట మూర్తి పూజ మనమే ప్రారంభించాము. దాన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళు మూర్తి పూజని ప్రారంభించారు. మిగతా వాళ్ళు మన యొక్క విలువల్ని, మన యొక్క ఆచారాలు, మన యొక్క పూజా విధానాల్ని మిగతా వాళ్ళు తీసుకొని బౌద్ధ, జైన, తర్వాత వైదిక మతాలు ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. కనుక ಅದು ಅನೇಕ ಇಂದಿನ ಶೂದ್ರಾತಿ ಶೂದ್ರ ಜನಾಂಗಗಳನ್ನು ಒಳಗೊಳ್ಳುವುದು. ఈనాడున్నటువంటి శూద్ర వర్ణాలు, ఈనాడు ఉన్నటువంటి లోకలు అంటే ఈ మూల నివాసులు అన్నింటికి కూడా ఒకప్పుడు మనమే తర్వాత శూద్రులుగా, ఆర్యులు మనల్ని శూద్రులుగా మార్చిన తర్వాత ఉపజాతులుగా, ఉపకులాలుగా విభజించినారు. వీళ్ళందరూ ఒకప్పుడు హాలు మతస్థులే. కనుక హాలు మతం అనేది మొట్టమొదటి మతం, మొట్టమొదటి సంస్కృతి ఈ భారతదేశంలో. తర్వాత కులాలు మారినాయి. ಈ ಎಲ್ಲ ಶೂದ್ರ ಜಾತಿಗಳು 2400 సంవత్సరాల నుంచి ప్రాచీన కాలದ అంత్యవరకు ఏక జనాంగವಾಗಿದ್ದು అంటాడు. దాదాపు క్రీస్తు పూర్వం నుంచి 2400 సంవత్సరాల నుంచి ఇంకా వెనకటి కాలం నుంచి కూడా కులాలు లేకుండా కేవలం హాలు మతస్థులుగా అందరూ సమానంగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరు ఈ మాట అన్నారంటే శంభా జోషి అని ఆయన అంటాడు. ఆయన కన్నడ, మరాఠీలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి విద్వాంసుడు, సంస్కృతం కూడా తెలిసిన వ్యక్తి. శంభా జోషి ఒక వైదిక పరంపరకు చెందినటువంటి బ్రాహ్మణుడు. ఆయనే చెప్తాడు, ఒకప్పుడు ఈ దేశమంతా హాలు మతస్థులదే, తర్వాత ఆర్యులు వచ్చిన తర్వాత కులాలు ఏర్పాటయి ఈ మూల నివాసాలందరినీ కూడా శూద్రులుగా, తక్కువ జాతి వాళ్ళుగా భావించి వాళ్ళని అణచివేయడం జరిగింది. సాంస్కృతికంగా అణచివేశారు, రాజకీయంగా అణచివేశారు, సామాజికంగా, ఆర్థికంగా దోపిడీ చేసి వీళ్ళని అణచివేశారు అని చెప్తాడు. ఒకప్పుడు మనం క్షత్రియులమే, పూజారులంతా మనమే, మన దేవుని మనమే పూజ చేసుకునేవాళ్ళు. పూజారులుగా మనకు గుర్తింపు ఉండేది, గురువులకు గుర్తింపు ఉండేది. ఆర్యులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నాశనం అయిపోయి వాళ్ళ యొక్క ఆర్య సంస్కృతి గొప్పది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసి మిగతా వాళ్ళని శూద్రులు, అతి శూద్రులుగా చేశారు అని చెప్పడం శంభా జోషి వాళ్ళు చెప్తున్నారు. అంటే ಈ ಅರ್ಥವನ್ನು మనం చూస్తే ಹಾಲು ಮತದವರೆಂದು ಕರೆಸಿಕೊಳ್ಳುವ ಕುರುಬರು ಶಂಭಾ ಜೋಶಿ ಅವರ ಹೇಳುವ ಹಾಲು ಮತ ಜನಾಂಗದ ಒಂದು ಬಹುದೊಡ್ಡ ಘಟಕವಷ್ಟೇ ಆಗಿದೆ. కనుక ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రముఖ సంస్కృతి హాలు మత సంస్కృతిగా ఉంది. ಸಾಂಸ್ಕೃತಿಕ ಇತಿಹಾಸಕಾರನೇನటువంటి ಶಂಭಾ ಜೋಶಿ ದೃಷ್ಟಿಕೋನದ ಹಾಲುಮತ ದರ್ಶನ ಏನನ್ನು ಹೇಳುತ್ತದೆಂದು చెప్పడం జరిగింది. కాబట్టి ನಮ್ಮ దేశದ ఇతిహాసದಲ್ಲಿ 2 వర్గాలు ఇస్తామని చెప్పాను. భారతదేశం యొక్క చరిత్రలో 2 రకాలమైనటువంటి పూజలు ఉన్నాయి. ఒకటి అగ్ని పూజ, 2 జల పూజಗಳು ప్రారంభದಿಂದಲೂ ನಡೆದು ಬಂದಿವೆ. అగ్ని పూజ, జల పూజలనేవి ప్రారంభం నుంచి నడుచుకుని వచ్చాయి. ఇవి ಒಂದಕ್ಕೊಂದು విరుద్ధವಾದ 2 మార్గాలను సూచిస్తున్నవే. ఇవి ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి మార్గాలు ఇవి, జల పూజ, అగ్ని పూజ. ಇವುಗಳ ತಾತ್ವಿಕತ, సాంకేతిక, ప్రతిమాత్మక వివరಗಳು ಬೇರೆ ಬೇರೆ. వీళ్ళ యొక్క పూజా విధానాలు వేరే, వీళ్ళ యొక్క ఆలోచనలు వేరే, వీళ్ళ యొక్క విలువలు వేరే, వీళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు, సంస్కృతి వేరే వేరే. ಆದರೆ ಇವುಗಳ ನಡುವೆ ವಿರೋಧ ಪ್ರಾಕ್ ಕಾಲದಿಂದ ಹಾಗೆಯೇ ಬೆಳೆದು ಬಂದಿದ್ದರೆ ಸಮಸ್ಯೆ ಇರುತ್ತಿರಲಿಲ್ಲ. అయితే ఇక్కడ ఒకటి ఏం జరిగిందంటే వీళ్ళు వేరే వేరే ఉన్నారు.
వీళ్ళ యొక్క యజ్ఞయాగాదులు ఆర్యులు చేస్తారు, వీళ్ళు మౌనము ధ్యానము, వీళ్ళు పూజ విధానం వేరే, జల సంస్కృతి హాలుమతస్థుతి వాళ్ళది యజ్ఞ సంస్కృతి. ఇవి రెండు అలాగే సమాంతరంగా అలాగే వచ్చి ఉంటే సమస్య లేదు. మనం వేరే, వాళ్ళు వేరే, ఆర్యులే వేరే, ఇక్కడ ఉన్న మూల నివాసులైనటువంటి ద్రావిడులైనటువంటి హాలుమతస్థులు వేరే, వాళ్ళ పూజ వాళ్ళది, వీళ్ళ పూజ వీళ్ళది, అలా జరిగింటే సమస్య లేదు. కానీ ఏమైంది మధ్యలో, ಅದರ ಬದಲಾಗಿ ನಂಟು ಸ್ನೇಹವು ಬೆಳೆದು ಬಂದಿದೆ. వాళ్ళ మధ్య సమాగమం జరిగింది. ఆర్య ద్రావిడ, ఆర్య హాలుమతల మధ్య సమాగమం, వైవాహిక సంబంధాలు జరగడం జరిగింది, వైవాహిక సంబంధాలు పెరిగాయి. కాబట్టి వీళ్ళకి స్నేహం కూడా పెరిగింది. వీళ్ళ మధ్యలో సమాగమం అంటాం. అగ్ని, సూర్య, ఇంద్ర, హీగే ಒಂದು గుంపు. అగ్ని, సూర్య, ఇంద్ర ఇవి ఆర్యులు పూజించేది. ఆర్యులు అగ్నిని, తర్వాత ఇంద్రుణ్ణి, సూర్యుని పూజించేవాడు. తర్వాత మనము హాలు, నీరు, విష, కత్తలే, హావు, చంద్ర మనం పూజించేవి. పాలుని, నీటిని, తర్వాత పాముని, చంద్రుణ్ణి మనం పూజిస్తాం. వాళ్ళు సూర్యుని పూజిస్తే మనం చంద్రుని పూజిస్తాం. మనం పాముని పూజించాం. నాగాజాతి వాళ్ళు, పాములు అంటే ఏమీ కాదండి, నాగాజాతి వాళ్ళు. నాగాజాతులు అనేది పూర్వులు మూల నివాసుల వాళ్ళు, నాగాజాతుల వాళ్ళు. కనుక ఈ మూల నివాసులైనటువంటి నాగులు చంద్రుణ్ణి పూజించేవాళ్ళు. వాళ్ళు సూర్యుణ్ణి, ఇంద్రుణ్ణి, తర్వాత అగ్నిని పూజించారు. ఇంద్రుడు ఆ కాలంలో యుద్ధాల రాజు అన్నమాట. పురంధరుడు అనేవాడు. పురంధరుడు అంటే పురాలని నాశనం చేశాడు ఆ రోజుల్లో. వేదాల్లో రాసినారు ఇంద్రుని గురించి. పురంధరుడు ఇంద్రుడు. ఆ రుక్కులన్నీ, ఋగ్వేదంలో రుక్కులు ఏముంటాయండి? మూల నివాసులను నాశనం చేయండి, వాళ్ళ యొక్క చెరువు కట్టల్ని తెంపి వాళ్ళ పంటలను నాశనం చేయండి, వాళ్ళు పండిన పంటలు మాకు కావాలి, వాళ్ళు నాశనం కావాలి, మా సంతతి అభివృద్ధి చెందాలి, మాకు వాళ్ళపైన యుద్ధాలను చేసే శక్తినివ్వు. ఇవి ఆ రోజుల్లో రుక్కులు ఉండేవన్నమాట. అంటే వాళ్ళు యజ్ఞాల ద్వారా ఆ ఇంద్రుడిని కోరేవారు. ఇంద్రుడు ఒకప్పుడు రాజు, ఆర్యుల రాజు, మంచి బలిష్టమైనటువంటి రాజు. ఆయన ఆధ్వర్యంలోనే అనార్యుల పైన విజయాలు సాధించారు. వాళ్ళు లోకల్గా మూల నివాసులపైన దండయాత్రలు చేయడం, వాళ్ళ యొక్క భూములను ఆక్రమించడం, వాళ్ళ పశువులను ఆక్రమించడం, గొర్రెలను ఆక్రమించడం, వాళ్ళని చంపడం, ఊరిని ఖాళీ చేయడం, దొరికిన వాళ్ళని వాళ్ళ బానిసలుగా చేసుకోవడం, ఇవి జరిగింది వాళ్ళ మతస్థుల యొక్క చరిత్రలో తెలుస్తామని. కాబట్టి వాళ్ళ సంస్కృతి వేరే, మన సంస్కృతి వేరే. తర్వాత యుద్ధాల ద్వారా తర్వాత సంస్కృతి కలిసిపోయింది. కొంతమంది కలిసిపోయినారు, వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు కలిసిపోయారు. ఈ రకంగా వాళ్ళైతే అగ్ని, సూర్య, ఇంద్రుణ్ణి పూజిస్తే మనము చంద్రుణ్ణి, నీటిని, పాలని, ಹಾವುని అంటే నాగుని పూజించడం ప్రారంభించాం. ನೀರಿನಲ್ಲಿರುವ ಬೆಂಕಿ, ಸೂರ್ಯನಲ್ಲಿರುವ ಕತ್ತಲೆ, ಹಾವು ಮೊದಲಾದ ಪ್ರತಿಮೆಗಳು ಇವು ಅಷ್ಟೇ. ಇವುಗಳ ಜೊತೆಗೆ ಪಿತೃ ಪ್ರಧಾನ ಕುಟುಂಬಗಳ ಗಂಡು ದೇವತೆಗಳು, ಮಾತೃ ಪ್ರಧಾನ ಕುಟುಂಬದ ಹೆಣ್ಣು దేవతలు పరస్పర సంబంధాలను ಬೆಳೆಸಿಕೊಂಡಿರಬೇಕು అంటాడు. అంటే హైపోథిసిస్ అన్న. ఏం జరిగింది? మనము ప్రధానంగా మాతృ స్వామి కుటుంబం, మాతృదేవతలను మనం పూజించినాం, అమ్మ తల్లిని పూజించినాం, పార్వతిని పూజించినాం. మనం ఎవరు? మూల నివాసుల యొక్క మాతృస్వామి కుటుంబం మంది. తల్లి ఏం చెప్తుందో తల్లి యొక్క మాట జవదాటేవాళ్ళం కాదు, తల్లే ముఖ్యం. ఆర్యులు పితృస్వామి కుటుంబం, మగవాళ్ళు గొప్పవాళ్ళు, తండ్రి గొప్పవాడు, కుటుంబ యజమాని గొప్పవాడు. సో ఈ రకంగా జరుగుతూ వచ్చింది. తర్వాత ఈ ఆర్య అనార్య అంటే ద్రావిడ సంగమం జరిగిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసిపోయిన తర్వాత ఏమైంది? ఆర్య దేవుళ్ళకి అనార్యులైనటువంటి, ద్రావిడలైనటువంటి, మూల నివాసులైనటువంటి స్త్రీలని వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని దేవతలుగా చెప్పడం జరిగింది. అంటే మనం ఎవరినైతే మనం దేవతలను ఆరాధిస్తున్నామో, మన దేవతలు, మన స్త్రీలు మనం ఆరాధిస్తున్నాము, వాళ్ళని వాళ్ళు కూడా దేవతలుగా స్వీకరించారు, స్త్రీలను పెళ్లి చేసుకొని. అందుకే బ్రహ్మ భార్య కూడా దేవత, విష్ణు భార్య కూడా దేవత, లక్ష్మి, సరస్వతి, లక్ష్మి అని చెప్తారు. తర్వాత పార్వతి, పరమేశ్వరు. ఈ రకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, తర్వాత స్త్రీలు కూడా లక్ష్మి, సరస్వతి, తర్వాత పార్వతి. ఈ రకంగా వాళ్ళు మన స్త్రీలని, మన దేవతలని, మనం పోషించే దేవతల్ని ఆర్య బ్రాహ్మణ లేకుంటే వైదిక దేవుళ్ళకి భార్యలుగా వాళ్ళు
స్వీకరించి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పక్క మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి మనము పితృస్వామ్య వ్యవస్థగా మార్చడం, కొంతమంది మారడం జరిగింది. రెండు కలిసిపోయినాయి కొన్ని సందర్భాలు. సో శంభా జోషి వాళ్ళు చెప్పినట్టుగా ఆదితి దేవమాతే, అదితి అనే ఆమె ದೇವಮಾತೆ, ಅಂಬಾಯಿಣಿ ದೇವಿ, ಶ್ರೀ ಸೂಕ್ತದ ಲಕ್ಷ್ಮಿ ಇವರ ಬಗೆಗೆ ಶಂಭಾ ಜೋಶಿ సాంకేతిక ప్రతిమాశాస్త్ర భూమి కింద సాకಷ್ಟು సంశ్లేషణ ಮಾಡಿದ್ದಾರೆ. ఇదొక ప్రత్యేకమైన గ్రంథం. హాలుమత దర్శనం అనే దాంట్లో చెప్తాడు ఆయన. అనార్యుల స్త్రీలని, ద్రావిడ స్త్రీలని, లేకుంటే మన ఆలు మతంలో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి భార్యల స్థానం ఇచ్చారు. మనం పూజించేటువంటి దేవతలని వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా పురాణాల్లో చెప్పడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. భారతీయ అధ్యయనದಲ್ಲಿ ఇది ఒక ಹೊಸ బగే, ఇది ఒక కొత్త చూపు అనమాట. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక కొత్త రకమైనటువంటి పరిశీలన అన్నమాట. ఈ రకంగా ಭಾರತೀಯ ಶಬ್ದಶಾಸ್ತ್ರಜ್ಞರು, ದೈವಶಾಸ್ತ್ರಜ್ಞರು ತಲೆಸಿಕೊಂಡಿರುವ ಕಂ ದೇವರು ಮತ್ತು ಚಂದ್ರ ಈ ದೇವತೆಗಳ ಲಿಂಗ ಸಂಜ್ಞೆಯನ್ನು ಬಡಗಾಗಿ ನಿಂತಿದೆ. ಇವು ಇಂದಿನ ರೂಪಗಳನ್ನು ತಿಳಿಯಲು ಒಟ್ಟೊಟ್ಟಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತವೆಂಬ ನಂಬಿಕೆ శంభావరిది అంటాడు. ఈ కం దేవరు, తర్వాత ఈ దేవతలు ఎలా వచ్చినారు, ఈ దేవుళ్ళు ఎలా వచ్చినారు అనే దాని పట్ల ఆయన విశేషమైనటువంటి పరిశోధన చేసి నిరూపించినాడు అన్నమాట. లక్ష్మి ఎలా వచ్చింది, అంబాయిని ఎలా వచ్చింది, తర్వాత అదితి దేవత ఎవరు, ఇవన్నీ కూడా. అదితి దేవత అనేది హాలుమతస్తుల యొక్క దేవత అనమాట. తర్వాత ఆరిల్లో వాళ్ళు చేర్చుకున్నారు. ఈ రకంగా ಜನಾಂಗಿಕ, ಸಾಮಾಜಿಕ, ಸಾಂಸ್ಕೃತಿಕ ಮತ್ತು ಐತಿಹಾಸಿಕ ನೆಲೆಗಳಲ್ಲಿ ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡುವುದರಲ್ಲಿ ವಿಶೇಷ ಪ್ರಾವೀಣ್ಯ ಪಡೆದಿರುವ ಹಂಪಿಯ ಕನ್ನಡ వివిధ బుడగట్టు శాస్త్రాలు. ఈ హంపిలో ఈ హాలుమతం గురించి విశేషమైనటువంటి పరిశోధన జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే, డాక్టర్ కెఎం మైత్రి అనే ఆయన రాసినటువంటి గ్రంథంలో ఏం చెప్తాడంటే, మైత్రి అనే ఆయన హాలుమతం గురించి పరిశోధన చేసినాడు హంపి కన్నడ విశ్వవిద్యాలయంలో. అక్కడ హాలుమత పీఠం ఉంది. దాని గురించి చాలా విశ్లేషణాత్మకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అందులో ఈయనేం చెప్తాడంటే, ಹಾಲಿನ ಮೂಲದ ಸಮುದಾಯಗಳು ಹಾಲು ಮತದವರಾಗಿದ್ದಾರೆ. ಹಾಲಿನ మూలిన సంస్కృతి, పాల ద్వారా వచ్చినటువంటి సంస్కృతిని హాలుమత సంస్కృతి అనే పేరు వచ్చింది. ನೀರಿನ ಮೂಲದ ಸಮುದಾಯಗಳು ನೀರು ಮತ ಅಥವಾ ಗಾಂಗಮತ ವಿಶ್ವದ ಜೀವ ಜಗತ್ತು ಬದುಕಿಗೆ ಹಾಲು ಮತ್ತು ನೀರನ್ನೇ ಅವಲಂಬಿಸಿ. గాంగేయుడు, గాంగేయ సుత, గంగా మతం అన్నా కూడా కొంతమంది అప్పుడు నీటిని పూజించే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే గాంగ మతస్థులు అనేవాళ్ళు. పాల ద్వారా వచ్చిన వాళ్ళు హాలు మతస్థులు అయితే, నీటిని పూజించేవాళ్ళు గాంగ మతస్థులు. ఈ హాలు మతస్థులు, గాంగ మతస్థులు ప్రపంచంలో మొదటి చరిత్ర, మొదటి సంస్కృతి వీళ్ళదే అని చెప్తాడు. ಹೀಗಾಗಿ ಹಾಲು ಮತ್ತು ನೀರಿನ మతಗಳು విశ్వ మానవ మతಗಳು అంటాడు ఆయన. ఈ పాలు మరియు నీరు యొక్క మతాలు ఏమైతే ఉన్నాయో ఇవి విశ్వ మతాలు, యూనివర్సల్ రిలీజన్స్. అందుకని హాలు మతం అనేది సనాతన మతం. అందుకనే మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా హాలు మతం. హాలు మతం అంటే సనాతన ధర్మం. హాలు మత ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్ అంట. హాలు మత ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకి, అన్ని నాగరికతలకి, అన్ని సంస్కృతికి మూలము, మాతృ ప్రధానమైనది హాలు మతం. హాలు మతం అంటే నీటి మతము, పాల మతం అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి జన్య మతಗಳು ఇవి ప్రకృతిలో ద్వారా వచ్చింది. చూడండి, హాలు మతం అనేది ప్రకృతి ద్వారా వచ్చినటువంటి మతం, ఒక మనుషుల ద్వారా వచ్చిన మతం కాదు. అంటే మనం పూజించిన దేవుడు ఆదిశంకరుడు లేకుంటే శివుడు, అంటే ఆయన ప్రొటెక్టర్, మనల్ని కాపాడినాడు కాబట్టి ఆయన్ని మనం పూజించాం. కానీ మన సంస్కృతి పుట్టింది ప్రకృతి ద్వారా పుట్టింది, పాల ద్వారా, పశువుల ద్వారా పుట్టింది, వ్యవసాయం ద్వారా పుట్టింది. మనకంటూ ఒక దేవుడు ద్వారా పుట్టింది కాదు, ఇప్పుడు ఒక గురువు ద్వారా పుట్టింది కాదు. ఉదాహరణకి జైన బౌద్ధ మతాలు, బౌద్ధ మతం ఎవరి వల్ల పుట్టింది? గౌతమ బుద్ధుని వల్ల, జైనం మహావీరుని వల్ల, జొరాస్ట్రియన్ మతం జొరాస్టర్ వల్ల, తర్వాత ముస్లిం మతం మహమ్మద్ ప్రవక్త వల్ల, క్రైస్తవ మతం
యేసుక్రీస్తు వల్ల. ఈ రకంగా ప్రతి మతానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. కానీ హాలు మతానికి మూల పురుషుడు ఏంటంటే ప్రకృతి ద్వారా మనం వచ్చాము. జంతువులు మచ్చగా చేసుకొని ఆ పాల ద్వారా సంస్కృతిని మనం ప్రారంభించాం కనుక ఇది ప్రకృతి జన్య మతము, ప్రకృతి ఆధారిత మతము. ఇది దీని యొక్క ప్రత్యేకత అనమాట. కాబట్టి ಹಾಲನ್ನು ಕಾಯಿಸಿ ನೀರನ್ನು ಹಾಲಿನಿಂದ ಬೇರ್ಪಡಿಸಿದಾಗ ಹಾಲು ಉಕ್ಕುವುದು. చూడండి, పాలని మనం బాగా కాస్తే ఏమవుతుందంటే పాలలో ఉండేటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత ఆ పాలు ఉక్కుతాయి, అలా పొంగుతాయి పాలు. మీరు బాగా పాలు కాచండి, పాలు ఆవిరైపోయి నీళ్ళు ఆవిరైపోయిన తర్వాత పాలు ఉక్కుతాయి. వెంటనే మళ్ళీ మనం నీళ్ళు తీసుకుని ఒకసారి వేయండి నీళ్ళ దాంట్లోకి, మళ్ళీ అలాగే ఆ పొంగు చల్లారిపోతుంది. కాబట్టి పాలకి నీళ్ళకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని చెప్తాడనమాట. కాబట్టి ಅದಕ್ಕೆ ನೀರು ಬೆರೆಸಿದಾಗ ಅದು ಶಾಂತವಾಗುವುದು. ಕనుక ಹಾಲು ನೀರಿನ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಮತಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡವು. కనుక పాలు నీళ్లు ఎలా కలిసిపోయి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ నైసర్గిక స్వరూపం ద్వారా, ఈ ప్రకృతి ద్వారా ఈ పాల సంస్కృతి వచ్చింది, ఒక మానవుని ద్వారా వచ్చింది కాదిది అని చెప్పడం జరుగుతుంది. అది దాని యొక్క గొప్పతనం. కాబట్టి అవే ಹಾಲು ಮತము, ಗಾಂಗ ಮತಾలన్నమాట. ಗಂಗಾ ಮతం అంటే ಹಾಲು ಮತವನ್ನು ಕುರುಮಾನ್ಯ, ಕಾಡು ಕುರುಬ, ಜೀನು ಕುರುಬ, ಹುಟ್ಟು ನಾಯಕನ್, ಗೋಂಡ, ರಾಜುಗೋಂಡ ಇತ್ಯಾದಿ ಬುಡಗಟ್ಟಗಳು ಹಾಗೂ ಕುರುಬ ಸಮುದಾಯದ ಕಳ್ಳು ಬಳ್ಳಿಯ ಸಮುದಾಯಗಳು ತಮ್ಮ మతವೆಂದು ನಂಬಿ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಿರುವರು. ఇక్కడ రకరకాలైనటువంటి పేర్లతో పిలిచినప్పటికీ హాలు మతం ఒకటే. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రజల్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. కురి అంటే గొర్రెలు, ఆడు అంటే మేక, ధన పశువులు, ఎమ్మె, ఎనుము వీళ్ళ యొక్క మూల కసుబు అనమాట. హాలు మతస్థుల కసుబు వీటన్నిటిని కూడా వాళ్ళు సాకేది. ಮೂಲವೆಂದರೆ ಮಾನವ ಜನಾಂಗದ ಮೂಲವೆಂದು ಹೇಳುತ್ತದೆ. ಬೇಟಿಗಾರಿಗೆ ಎಂದ ಕವಲೊಡೆದು ಪಶುಪಾಲಕರೇ ಕುರುಬರ ಮೂಲಿಗರು, ಇವರೇ ಹಾಲು మత స్థాపకులు. వేటాడేటటువంటి మనుషులైనటువంటి కురుబలు హాలు మతస్థులు వేట నుంచి విముక్తి పొంది, వేట నుండి మార్పు చెంది, ఆ వేటాడే జంతువులని మచ్చిక చేసుకుని వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులతో వాళ్ళు జీవనాన్ని సాగించిన వాళ్ళే హాలు మతస్థులు. అక్కడ వాళ్ళ హాలు మతాన్ని స్థాపించిన వాళ్ళు హాలు మత కురుబలు అని చెప్తారు. తర్వాత ఇక్కడ ఉత్తర కర్ణాటకలో ముఖ్యంగా ఈ హాలు మతాన్ని ముఖ్యంగా నిలుపుకొని వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల హాలు మతస్థులు ఉన్నారు. కాశ్మీర్లో ఉన్నారు, అస్సాము, మణిపూర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కర్ణాటకలో ఉన్నటువంటి విశిష్టత ఏమంటే అక్కడ ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి వచ్చినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు. హాలు మత సంస్కృతిని వాళ్ళు నిలబెడుతున్నారు. అందుకని కర్ణాటక చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం హాలు మతస్థులకు అని చెప్పొచ్చు. ఏం చెప్తున్నారు? ఉత్తర కర్ణాటకలో బీదర్ మరియు గుల్బర్గా జిల్లాల్లో గోండు గురువులు ఉన్నారంట. అలాగే మహారాష్ట్రలో, ఆంధ్రలో మూల నివాసితులు ఎవరు? మన హాలు మతస్థులు. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో మూల నివాసులు వీళ్ళు. ద్రావిడ మూలుగులు వీళ్ళు, గోండులు, తర్వాత మరాఠీ, కన్నడ, తెలుగు ఇవన్నీ భాషలు మాట్లాడతారంట. సమ్మిశ్ర భాష కొన్ని గోండి భాష. గోండు భాష అంటే ఏమి కాదు. గోండు భాష అంటే హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు ఇవన్నీ మిక్స్ అయితే గోండు భాష అని చెప్తారనమాట. ఇక్కడ ಬೀದರ್ ಮೂಲದ ಗೋಂಡರು ಪರ್ಯಾಯ ಹೆಸರುಗಳಂದು ಧನ್ಗರ್ మరియు కురుబరు అందాయి. ఈ బీదర్లో గోండులు ఉన్నారు అని చెప్తారు. గోండు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోండు పదము తెలుగు భాషిక అంట. ఈ గోండు పదము తెలుగు భాష పదం. గోండు అంటే కొండ అని అర్థం. కొండల్లో ఉండేవాళ్ళు కాబట్టి గోండులు అంటాం. గో గో కో కో గోండు, కొండ, గొండ, కొండ, కొండ అంటే కొండలలో నివసించిన వాళ్ళని కొండ దొరలు, కోయదొరలు అంటుంటారు కదా, వాటిని గోండులు అనేవాళ్ళు. అందరే గుడ్డ లేకుంటే కొండ అని అర్థం. పర్వతం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. విఠలసింహ ధ్రువ ప్రకార గోండు ఎందరే భూమిపుత్ర. చూడండి, భూమిపుత్రులు. గోండులు అంటే భూమిపుత్రులు. మనం ఇప్పటికీ కూడా గోండులు ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో, తెలంగాణలో ఉన్నారు గోండులు. వాళ్ళు భూమిపుత్రులు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత
ఈ మధ్యప్రదేశ్ బార్డర్లో ఇప్పటికీ ఇక్కడ గోండులు ఉన్నారన్నమాట. వీళ్ళు భూమిపుత్రులు, మూల నివాసుల వాళ్ళు. ఎస్టో అర్థపూర్ణవాಗಿದೆ అని చెప్పడం జరుగుతుంది. గోండ అనే పదానికి కన్నడ భాషలో వ్యాఖ్యానం చేస్తే కొండ లేకుంటే గోండ. గోండు కురువలని ఉన్నారు ఇప్పటికీ కూడా కొండ ಪ್ರಾಂತల్లో. ಗೋಂಡ ಪದದ ಉದಯವು ಕನ್ನಡ ಭಾಷೆಯ ಜನಾಂಗದಿಂದ ಬಂದಿರುವುದಾಗಿ ಸಾಧ್ಯತೆಗಳಿವೆ అంటాడు. ఈ గోండ అనే పదము కన్నడ భాష నుంచి వచ్చిందే అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే గో ಮತ್ತು అండ ಎಂಬ ನುಡಿಗೆ ನುಟ್ಟಿನಿಂದ సృష్టి, అంటే గో మరియు కొండ అనేటువంటి 2 అక్షరాల నుంచి వచ్చినాయంట. ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಗಳ ಪ್ರತೀಕ ಹಾಗೂ ಪ್ರತ್ಯಯವಾಗಿ ಬಳಕೆಯಾಗುವುದು. ಗೋ మరియు ಅಂಡ, ಗೋಂಡ. ಗೋಂಡ ಪದ ಒಳಾರ್ಥವನ್ನು ಒಳಗೆ ನೋಡಿದರೆ ಅದರ ಅರ್ಥ తెలుస్తుంది. ఏమని? మూల, ಅದರ ಮೂಲ గో ప్లస్ ఆ. గోండు అనే పదము గో ప్లస్ అండ కదా. గో అంటే గో ప్లస్ ఆ ಎಂಬ 2 అక్షరాలింದ ಬಂದವಂట. గో ప్లస్ ఆ నుంచి వచ్చింది. కన్నడ నిఘంటువుల్లో గో అంటే గోవు, భూమి, బెట్ట అంటే కొండ అని అర్థం. గో అంటే మరి ఆ అంటే అజ అంటే ఆడు, మేక లేదంటే గొర్రె. గో అంటే కొండ అని, అండ అంటే గొర్రె లేదా మేక అని. కాబట్టి ఈ గో, కొండ మరియు గొర్రెలు కలిస్తే గోండులు అవుతారు. కాబట్టి వీళ్ళు గోపాలకులు, గోవులు. వీళ్ళు గోవులు, పశువులను కాశారు కాబట్టి వీళ్ళు గోపాలకులు అని కూడా పిలుస్తారు. వీళ్ళని గోవళ పాలకులు, గోపాలకులు. వీళ్ళని ధనగర్ అని కూడా పిలుస్తారు. అజ అంటే గొర్రె, గుర్రి. అజపాలకులు అని, గోండులని, ధనగర్లని, ఇలా వివిధ రకాల పేర్లు. కురిగారులు అంటే గొర్రెల కాపర్లని. వీళ్ళందరూ మూలతః పశుపాలకులు అని అర్థం. వివిధ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కమైనటువంటి పేర్లతో పిలుస్తున్నారు అన్నమాట. ఈ రకంగా గోండుర పైకి ರಾಜ್ ಗೋಂಡ ಎಂಬ ಧನ್ಗರ್ ಬುಡಕಟ್ಟು ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧವಾದ ಕುರುಬ వర్గವಾಗಿದೆ. చూడండి, గోండుల్లో రాజగోండులు చాలా పాత వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. హలు మతంలో గోండుల్లో రాజగోండ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ రాజగోండులు ప్రాచీన కాలంలో మధ్య భారతదేశంలో రాజుల దగ్గర వైద్యులు అనమాట. వీళ్ళు రాజగోండులు. ఎందుకు వైద్యులు అంటే వీళ్ళు నిసర్గంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ప్రకృతిలో ఉండేవాళ్ళు, వనాల్లో, అడవుల్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి తెలుసు ఏ పశువుకి ఏ రోగం వస్తే ఏ మందు వేయాలి, మనుషులకి ఏ రోగం వస్తే ఏ మందు వేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆ మొక్కలను బాగా పరిశీలన చేసినారు. అడవుల్లోనే పుట్టినారు, అడవుల్లోనే పెరిగినారు. కాబట్టి ఏ మొక్క ఏ ఔషధానికి, ఏ మొక్క ఏ రోగానికి పనిచేస్తుందో వాళ్ళకి తెలుసు. అందుకనే రాజవైద్యులు ఈ రాజగోండుల్ని దగ్గర పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా రాజులకి కానీ రాణులకి కానీ వాళ్ళ యొక్క సైనికులకు కానీ ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు వీళ్ళు తెచ్చేటువంటి ఔషధం వాళ్ళు పనిచేసేది. కనుక అంత ప్రముఖమైనటువంటి వ్యక్తులు రాజగోండులు. అసలు ఆయుర్వేదం ప్రారంభమైందే ఈ రాజగోండుల నుంచి అని చెప్తారు. అంటే అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులే ఆయుర్వేదిక్ అంటే చెట్టు మూలికలే, చెట్ల ద్వారా వచ్చే మూలికల ద్వారా తయారైనటువంటిది ఆయుర్వేద ఔషధం. ఈ ఆయుర్వేద ఔషధాన్ని కనుక్కున్న వాళ్ళు ఇప్పటికీ కూడా కొండదొర్లు, కోయదొర్లు, కోండులు అక్కడ మనకి ఆ టౌన్లో రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు. మూలికల్ని పిలుస్తూ ఉంటారు, చూసారా? వాళ్ళు మూలికలు తయారు చేసి ఈ రోజులంతా ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదు కదా ఇంగ్లీష్ మెడిసిన్. అప్పుడు ఏదైనా గొర్రెలకి ఏదైనా రోగం వస్తే ఆకు పసులు పిండి నోట్లో పోసేవాళ్ళు. అలాగే పశువులు కూడా ఆకు పసులు పిండి పోసేవాళ్ళు. మనుషులు కూడా అదే రకమైనటువంటి పిండి పోసేవాళ్ళు. అలాగే పాము కాటుకు కూడా ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి ఆకుని తీసుకొచ్చి వాళ్ళ నోట్లో పోసేవాళ్ళు. సో ఈ రకంగా అన్ని రోగాలకి కూడా మొక్కలు, పళ్ళు, బెరడ్లు వీటిని ఉపయోగించి ఔషధాలను తయారు చేసి రాజులకి ఇచ్చేవాళ్ళు. రాజ వైద్యులుగా ఉన్నారు, అంత ప్రాముఖ్యం. అందుకనే రాజగోండులు అనేవాళ్ళు. గోండులే కానీ రాజగోండులు అంటే రాజులతో వీళ్ళు ఉన్నారు కాబట్టి రాజగోండులు. వీళ్ళు వైద్యులు అన్నమాట, ఆ కాలంలో వైద్యులుగా ఉన్నారనమాట. వీళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర మరియు కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఉన్నారంట. వీళ్ళు ఈ 4 రాష్ట్రాల్లో ప్రముఖంగా రాజగోండులు ఉన్నారన్నమాట. ఈ రాజగోండులు ఔషధాలని అంటే ఆయుర్వేద ఔషధాలని, గిడమూలికల్ని
వ్యాపారాన్ని చేసి అంటే ఆ ఔషధాలను అమ్మి వీళ్ళు జీవనాన్ని సాగించేవాళ్ళు హాలుమత రాజ్ గోండులు. అందులో ఈ గోండుల్లో గోండు, రాజగోండ, కురుబ, కాడు కురుబ, జేను కురుబ, బెట్ట కురుబ, ముళ్ళు కురుబ, కంబళి కురుబ, ఒక్క కురుబ, ಹಾಲು ಕುರುಬ, ಜಾಡಿ ಕುರುಬ, ಹಂಡೆ ಕುರುಬ, ದನ್ಗರ್, ಹಟ್ಕಾರ್, ಕರಗಾರ, ಪುಲೇಕಾರ, ಮ್ಯಾಸ್ ನಾಯಕ, ಗೊಲ್ಲ ಇವರೆಲ್ಲರೂ ಮೂಲತಃ ಒಂದೇ ಆಗಿದ್ದು ಹಾಲು మత మూలదವರು ಆಗಿದ್ದಾರೆ అని చెప్పి మైత్రి అనేటువంటి పరిశోధన ఆయన చెప్తున్నాడు. వీళ్ళందరూ ఒకరేనంట. ఎవరెవరు? రాజగోండ, గోండ, కురుబ, కాడు కురుబ, జేను కురుబ, కట్టి కురుబ, బెట్ట కురుబ, ముళ్ళు కురుబ, కంబళి కురుబ, ఒక్క కురుబ, హాలు కురుబ, జాడి కురుబ, హండే కురుబ, ధన్గర్, గొల్ల, తర్వాత నాయక, మ్యాస్ నాయక, ఒలేకర్, హట్కర్, కరగార, వివిధ పేర్లతో పిలువబడిన వీళ్ళందరూ కూడా మూలతః హాలు మతస్థులు. ఇది పరిశోధనలో తెలియనటువంటి విషయం అన్నమాట. మిగతా విషయాల్ని మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అందరికీ మరి ఒక్కసారి శరణార్థులు.